నమస్తే. మనం ఇప్పుడు ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ కేర్ టేకర్స్ని కూడా విధుల నుంచి దొరికించినట్టు కూడా ఇక్కడ అందరూ కూడా వాళ్ళ 263 మంది దాకా కూడా ఇక్కడ విధుల నుంచి దొరికించినట్టు వీళ్ళందరూ కూడా ధర్నా అయితే చేస్తున్నారన్నమాట. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎందుకు ఇక్కడ విధుల నుంచి తొలగించారని చెప్పి కూడా 263 మంది దాకా కూడా విధుల నుంచి ఎందుకు తొలగించారు, ఇక్కడ అంతా ధర్నా చేయడానికి గల కారణం ఏంటన్నా? మమ్మల్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము 2015 నుండి గత 10 సంవత్సరాల నుండి అసిస్టెంట్ కేర్ టేకర్గా గురుకులలో డిప్యూటీ వార్డెన్గా పనిచేస్తున్నాము. ఈ క్రమంలో ఎంతోమంది సెక్రటరీలు మారారు. కేవలం అలుగువర్షిని మేడం సెక్రటరీ మేడం వచ్చాకనే ఆమె దళితులు అని దళిత విద్యార్థుల మీద, దళిత ఎంప్లాయీస్ మీద కేవలం మేము అసిస్టెంట్ కేర్ టేకర్లు అందరం కూడా దళితులమనే కక్షపూరితంగా తీయడం జరిగింది. రీసెంట్గా ఆమె దళిత విద్యార్థులను చేసిన వ్యాఖ్యలు కూడా దాదాపు ఈ సభ మనకు తెలిసి ఉంటాయి. అంటే ఎవరైనా కలిసారా ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ మీ సమస్య గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది ఎవరికన్నా? ఫస్ట్ మేము సెక్రటరీ మేడంను కలుద్దామని వెళ్ళాము. పోతే మమ్మల్ని గన్మెన్లో పెట్టి భద్రతా సిబ్బందిని పెట్టి గెంటి వేయడం జరిగింది. మా అప్లికేషన్ను ఆమె తీసుకోకపోతే, మా విజ్ఞాపన ఆమె తీసుకోకపోతే మేము పోస్ట్ ద్వారా పంపించడం రిజిస్టర్ పోర్ట్ చేశాము. తరువాత మాకు సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ను కూడా కలవడం జరిగింది. ఆయన కూడా స్పందన లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసాం, స్పందన లేదు. బట్టి విక్రమకు కలిసాం, స్పందన లేదు. ప్రజాభవన్కి వెళ్ళాము, స్పందన లేదు. అల్టిమేట్గా మాకున్న రాజ్యాంగ హక్కు ప్రకారంగా మేము ఒకరోజు పర్మిషన్ తీసుకొని ధర్నా చేయడం సిద్ధంగా. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఖచ్చితంగా ఉంది. దీని మీద కూడా ఆమె విద్యార్థుల మీద మా విద్యార్థులకు ఇచ్చి 30 మంది విద్యార్థులకు మా పనిని కేటాయించి వీళ్ళంతా దళిత పిల్లలు, వీళ్ళు పెద్ద ఉన్నత స్థితి నుంచి రాలేదు, వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి అని చెప్పేసి ఆ వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో కూడా మేము చూసి వచ్చేసి తక్షణమే మమ్మల్ని తీసేయడం జరిగింది. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలంటే వాళ్ళు చేసుకోలేరు కదా. స్టూడెంట్స్ అనేటోళ్ళు చదువుకోవాలి, ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా. దానికి మిమ్మల్ని తొలగించడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? ఈ విషయం ఆ సెక్రటరీని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే ఆమె కదా తీసేసింది. ఈ విషయాన్ని పోరాడేది మేమే కాబట్టి మీరు మంచి ప్రశ్న వేశారు, చాలా చక్కటి ప్రశ్న. ఆ ప్రశ్నకు ఆమె మాకు జవాబు చెప్పాలి. జవాబు చెప్పకపోతే ఆ జవాబు చెప్పాలనే మేము ఇక్కడ ధర్నా చేయడానికి పూనుకున్నాం. అంటే 263 మందిని తీసేశారని చెప్తున్నారు. అంటే గురుకుల పాఠశాలలో ఇప్పటికి కూడా ఇబ్బందులు అనేవి ఉన్నాయి. దాని గురించి నడపడానికి కావచ్చు, వాటికి అద్దె వాటిలలో కూడా చేస్తున్నారు అనమాట. దానికి మీరేం చెప్తారు? ఇప్పటి వరకు గురుకులాలలో చాలా సమస్యలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కొన్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకున్న క్రమంలో ఈ యొక్క సెక్రటరీ వచ్చి ప్రభుత్వానికి నిర్ణయాన్ని తప్పుదోవ పట్టిస్తూ, ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేస్తూ, మంత్రులను మిస్గైడ్ చేస్తూ, ఉన్నతాధికారులను మిస్గైడ్ చేస్తూ, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్లను వాళ్ళను లెక్క చేయకుండా, జడ్ఓలను లెక్క చేయకుండా ఈరోజు జడ్ఓలు, ప్రిన్సిపాల్ అందరూ కూడా మాకు సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నారు. అసిస్టెంట్ కేర్ టేకర్ లేకపోతే మేము స్కూళ్ళు నడపం, అవి రోడ్డు మీద పడుతున్నాయి. పిల్లలు నిద్రాహారం లేక, పిల్లలు అండుకొని, పిల్లలు శుభ్రత చేసుకొని, పిల్లల వల్ల పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి రిపోర్ట్ ఇస్తే కూడా ఆమె స్పందన లేదు, మేము చెప్పిందే మీరు చేయాల్సిందే అని చెప్పి కట్టబెట్టి నడిపిస్తున్నటువంటి సెక్రటరీని తక్షణం సస్పెండ్ చేయాలి, బదిలీ చేయాలి, మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి. స్టూడెంట్స్ మీద ఈ వివక్ష ఎందుకని? ఆమె దళిత జాతికి చేస్తున్న ద్రోహంగా చెప్పుకోవచ్చు. ఈమె ఒత్తిడికి మా హెడ్ ఆఫీస్లో పనిచేసే జేఎస్లు ఉంటారు, వాళ్ళు ఆ జేఎస్ కూడా ఒక మహిళ ఆమె విఆర్ఎస్ తీసుకోవడం జరిగింది. అంటే మీ మీద వాళ్ళు ఒక్కలేనా, ఇంకేమైనా కక్షపూరితంగా ఏమైనా జరిగింది? ఎవరు లేరు. మాకు ప్రిన్సిపాల్ కానీ, జడ్ఓలు కానీ, ఆర్సీఓలు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తెలుసు సాధక గురుకుల ఎలా నడపాలో. ఈ గురుకుల సెక్రటరీకి తెలియక ముఖ్యమంత్రిని మిస్గైడ్ చేస్తూ, మంత్రులను గైడ్లైన్ చేస్తూ ఆమె ఒక చాలా నిరంకుశంగా బిహేవ్ చేస్తూ పరిపాలిస్తుంది. అంటే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, మన దగ్గర నిధులు లేవు, మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయి, మన దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎంప్లాయీస్కి ఇవ్వడానికి కూడా పైసలు లేవని చెప్తున్నా, అందుకే మిమ్మల్ని తీసేశారు అనుకోవచ్చు కదా. ముఖ్యమంత్రి సమక్షంలో పనిచేస్తున్నటువంటి 15 మంది మంత్రుల కాన్వాయ్ ఆపితే సరిపోతుంది కదా, పైసలు లేకుంటే. వాళ్ళు హెలికాప్టర్ బంద్ చేస్తే బాగుంటుంది కదా, వృధా ఖర్చులు ఎన్ని పెడితే అవన్నీ తగ్గించుకుంటే బాగుంటాయి కదా. ముఖ్యమంత్రిగా మనం విన్నవించుకుంటుంటే కేవలం 14,170 రూపాయలు ఇయ్యని ప్రభుత్వం మీరెందుకు పాలన చేస్తున్నా చేత కాకపోతే? అంతే కదా. మీరు కేవలం మీ అవుట్సోర్సింగ్ ఉద్యోగంలో దొరికారా మీకు? మీరు కాన్వెంట్ బంద్ చేయండి, వృధా ఖర్చులు పెట్టండి, మీ ఎకనామిక్ సిస్టమేటిక్ ఫాలో అప్ చేయండి, మీరు కూర్చోండి. కేవలం ఇదంతా కాదండి, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కాదు ఇది. కేవలం సెక్రటరీ అలుగు వర్షిని మేడం చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు, ఘోరమైనటువంటి తప్పిదాల వల్ల ఈరోజు గురుకులాలు మొత్తం చేసింది. అన్యాయాలు, అక్రమాలు చేసిందని చెప్తున్నా, ఏమేం చేసింది అనుకుంటున్నా? గురుకులాల సెక్రటరీ చేస్తున్నటువంటి అన్యాయాలు, ఫస్ట్ అక్రమం ఏంటంటే
గురుకుల విద్యార్థులను వాష్రూమ్స్ వాళ్ళే కడుక్కోవాలనేది ఒక నేరం. అది బాలల హక్కుల చట్టం ప్రకారంగా చాలా క్షమించరాని నేరం. రెండోది, ఒక ఉపాధి అనేది చాలా అవసరం. ఒక ఉపాధి ద్వారా కుటుంబంలో ఎంతోమంది బతుకుతారు, బంధువులు కూడా బతుకుతారు. ఆ ఒక వ్యక్తికి ఉపాధి దొరుకుతాయి. ఆ ఒక ఇంటర్నల్గా దాదాపు తీస్తే 263 మంది తీయొచ్చు, కానీ 1500 మంది ఈరోజు పడిగాల్పులు కలిసి ఉపాసం ఉండి పుట్టచేత పట్టుకొని రోడ్డు మీద వచ్చే పరిస్థితి చాలా అన్యాయం. ఇది ఒక అరాచకంగా మేము భావిస్తాను. ఉద్యోగం మా హక్కు, సామాజికమైనటువంటి భద్రత హక్కు అనేది ఉద్యోగం. ఆ ఉద్యోగాన్ని తీసేయడం మేము చాలా బాధపడుతూ, చాలా ఏ సొసైటీలో మరి 7 సొసైటీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. బీసీ వెల్ఫేర్ ఉంది, ఎస్సీ వెల్ఫేర్ ఉంది, ఎస్టీ వెల్ఫేర్ ఉంది, మైనార్టీ వెల్ఫేర్ ఉంది. అన్ని వెల్ఫేర్లో లేని రూల్స్ రెగ్యులేషన్స్ ఈ యొక్క గురుకుల సొసైటీలో ఎందుకు పెడుతున్నదంటే, ఎందులో కూడా కేర్ టేకర్లను తీసేయలేదు, ఓన్లీ ఎస్సీ దాంట్లోనే తీసారా? కేవలం ఎస్సీ సంక్షేమ శాఖలో ఉన్న దళిత అసిస్టెంట్ కేర్ టేకర్లు మాత్రమే తీయడం జరిగింది. ఏ ఒక్క డిప్యూటీ వార్డెన్లను ఈరోజు నేను మీకు వివరాలు ఇస్తా. ఏ ఒక్క డిప్యూటీ వార్డెన్ కూడా తీసేయలేదు. మైనార్టీ దీనిలో కానివ్వండి, గిరిజన సంక్షేమ శాఖలో కానివ్వండి, ఏ గురుకుల సొసైటీలో దీనిలో కేవలం గురుకుల సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల సొసైటీ. ఇది అలుగు వర్షిణి మేడం వచ్చిన కంచెలో తీసేయడం జరిగింది. ఇవరకు సెక్రటరీ ఉన్నాడు, అదే రొనాల్డోస్ గారు చాలా చక్కగా చేశారు. అందరికీ డబ్బులు అకౌంట్లో వేయడం జరిగింది. ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఎంతో విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదివారు. నవీన్ నికోలస్ కానివ్వండి, రొనాల్డ్ రోస్ కానీ వాళ్ళకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. సమ్మర్ క్యాంపులు ఇవన్నీ కూడా పిల్లలకు, పేద పిల్లలు జరగడం అన్ని అన్యాయాలను తీయడం జరిగింది. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ గవర్నమెంట్ గురించి కానీ, మీ అలుగు వర్షిని వేయడం గురించి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? మేము ప్రభుత్వానికి ఒకటి విన్నవించుకుంటున్నాం. తక్షణమే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. ఒక గురుకుల విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడాలి. అదేవిధంగా సెక్రటరీ మేడను ఇందులోకి వెళ్ళి బదిలీ చేయండి. అద్భుతమైన గురుకులను తెచ్చి ప్రభుత్వానికి పేరు తెస్తామని. ఒకవేళ మిమ్మల్ని విధుల్లోకి తీసుకోకపోతే మీ వచ్చే కార్యాచరణ ఏంటిది? ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం. విధుల్లోకి తీసుకోకపోతే సెక్రటరీ ఆఫీస్ ముట్టడిస్తాం. ముఖ్యమంత్రి నివాసాన్ని మెరుపు ధర్నా చేస్తాం. 1000 మందితో చేస్తాం. ఇప్పుడంటే మేమే వచ్చాం, త్వరలో మా యొక్క కుటుంబాలతో వస్తాం. ప్రజా సంఘాలను, నాయకులను, ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ గారు కూడా మాకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. వారే 8వ తారీఖు నాడు, జూలై 8వ తారీఖు నాడు కార్యాచరణ తీసుకుంటామని తెలిపినారు. వారి మద్దతు కూడా తీసుకుంటాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.